జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డ వద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వం 460 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తూ లబ్ధిదారులకు ఇంటి నెంబర్లు కేటాయించి పట్టాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కేటాయించారని ఇంటి నెంబర్లు ఇచ్చి పట్టాలు ఇవ్వలేదని ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యేలకు చెప్పుకున్నప్పటికీ దాటవేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంటి పట్టాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని నిరుపేదలైన తమకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టాలు ఇవ్వాలని లేని ఎడల డబుల్ బెడ్రూమ్ ఆక్రమించుకొని అక్కడే నివాసం ఉంటామని లబ్ధిదారులు తెలిపారు। భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నా పేరు నూతి రమేష్, నేను కార్పెంటర్ పనిచేస్తా। భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్ గడ్డ డబుల్ బెడ్రూమ్ బాధితులం మేము। గత ప్రభుత్వం మాకు మున్సిపల్ వాళ్ళు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాకు ఈ డబుల్ బెడ్రూమ్లు క్వార్టర్ నెంబర్ ప్లస్ బ్లాక్ నెంబర్ అన్నీ కేటాయించడం జరిగింది। ఆ కాడ నుంచి వెళ్ళి మాకు పట్టాలు ఇవ్వలేదు। ఆ పట్టాల కోసం కూడా కలెక్టర్ ఆఫీస్ కాడికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారి పేరు చెప్పడం, కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పడం, ఇట్లనే కాలయాపన చేస్తున్నారు। ఇంత లోపల మాకు ఎలక్షన్ కోడ్ పడ్డది। ఎలక్షన్ కోడ్ వలన ఈ ప్రభుత్వం కూడా మారిపోయింది। ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు। ఇవాళ కూడా మేము మున్సిపల్ ఆఫీస్ కాడికి పోయి ఇంతమంది బాధితులం, మాకు ఇట్లున్నది, మాకు మేమంతా కూలీ నాలి చేసుకున్నటువంటి వ్యక్తులం, మాకు ఎలాంటి ఉపాధి లేదు, ఈ డబుల్ బెడ్రూమ్కి వచ్చినా మాకు కిరాయినా తప్పుతుంది, ఈ కిరాయిలు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు। ఎవరన్నా చనిపోయినా కానీ కిరాయి ఉన్న ఓనరు మామూలుగా వేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది। దహన సంస్కారాలు కూడా చేయలేనటువంటి బాధలు ఉన్నాం। ఒక్కొక్క వ్యక్తికి అయితే చాలా బాధలు, చెప్పుకోలేనటువంటి బాధలు ఉన్నాం। దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం। ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి పేరున చెప్తాను। నా పేరు కోట స్వరూప, సెగ్గంపల్లి। మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కానీ ఇస్తలేరు సార్। నాకు హార్ట్ పేషెంట్, నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది, నాకు కొడుకున్నది, నాకు బిడ్డ ఉన్నది। మేము ఆటో నడుపుకుంటాడు మా ఆయన చేస్తేనే బుక్కడంతా పువ్వు తింటాం। నేనేటు పానికి పూని పాటకు పోను, ఇంత గుడిసే ఉన్నది, అది కూడా కూలిపోయేటట్టున్నాయి। కూలిపోతేనే మొన్నటి వర్షాలకు కూలిపోతేనే చిన్నగా రేకులు వేసుకొని చుట్టూ పరదాలు కట్టుకొని ఉంటాను। డబుల్ బెడ్రూమ్ వచ్చింది కానీ మాకు ఇంక ఇస్తలేరు। అనౌన్స్మెంట్ చేసిన రోజు ముగ్గురికి పట్టాలు ఇచ్చింది, మరి అట్లనే మాకు కూడా ఇవ్వచ్చు కదా। పేదోళ్ళని చూసి ఉన్నోళ్ళని ఎవరిని తీసేసి పేదోళ్ళకి మాకు ఇవ్వచ్చు కదా। మేము అట్లా కూడా ఏమంటలేదు। నా బిడ్డని పట్టుకున్న హార్ట్ పేషెంట్ని, హార్ట్ ప్రాబ్లం, ఊకి ఇటు తిరుగుడు అవుతుంది। నేను నిలబడి అంతే అవస్థవుడు, తిరిగిన అవస్థవుడు, నాకు దయచేసి మాకు ఇవ్వాలని కోరుకుంటాను నేను। నా పేరు లత, ఆయన అనంతచారి, మాది కాశంపల్లి గ్రామము। మాకు అక్టోబర్ 8వ తారీఖు డబల్ బెడ్రూమ్ వచ్చిందని మాకు నెంబర్ ఇచ్చారు। అప్పటి నుండి మాకు పట్టాలు ఇవ్వలేదు। మా ఆయనకి పక్షవాతం వచ్చి మేము దీనంగా ఆర్థిక పరిస్థితులలో ఉన్నాము। మా ఆయనకు మెడిసిన్ ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఉన్నాము। మాకు ఉందామంటే ఇల్లు లేదు। ఆ పేషెంట్ని పట్టుకొని నేను కిరాయిలు కట్టలేకపోతున్నా। నా పిల్లలు ఇద్దరు స్కూల్ ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాను। ఇంతవరకు మాకు పట్టాలు ఇవ్వలేదు। కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నా।